ఇంకొక పాయింట్ చెప్తాను, చెప్పండి. ఇప్పుడు తల్లిదండ్రులకు విలువిస్తున్నారా లేదా, తల్లిదండ్రులకు గౌరవిస్తున్నారా లేదా అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనము మన యొక్క పురాణాల్లో నుంచి తీసుకుందాం. మనకు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు ఉన్నారు. అవును. ఇప్పుడు ప్రహ్లాదుడు నారాయణ స్వామి భక్తుడు. హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు, ఎంతసేపు ఉన్నా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నారాయణ స్వామిని కీర్తించొద్దు, నువ్వు మొక్కొద్దు, మొక్కుతో నీ సంగతి చూస్తారా పోయి అంటాడు. అంటే ఇది తండ్రి కొడుకుల యుద్ధం. హిరణ్యకశిపుడు ఏమో రాక్షసుల వైపు, ప్రహ్లాదుడు ఏమో నారాయణ స్వామి వైపు. ఈ ప్రహ్లాదుడు తండ్రిని ఎడ్యుకేట్ చేసే పని చేస్తాడు. తండ్రి వినడు. ఎక్కడున్నాడు రా నీ హరి అంటే, ఈ స్తంభంలో ఉన్నాడు అంటే, కొట్టి చూడు తెలుస్తుంది అంటాడు. అప్పుడు అక్కడ నుంచి ఆ స్తంభంలో నుంచి హిరణ్యకశిపుడు కొడితే నారాయణ స్వామి నరసింహస్వామి రూపంలో బయటకు వచ్చి హిరణ్యకశిపుని చంపేస్తాడు. ఆ సూర్య అంతా మనకు తెలుసు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అంటే తల్లిదండ్రులు ఒక్కొక్కసారి రాంగ్ రూట్లో ఉంటే కూడా వాళ్ళ మాట మనం వినాలనా, ఓకే, లేదా వాళ్ళని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయాలనా? కరెక్ట్. ఒక్కటి కదా. రెండోది, నేనే ఉన్నాను. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటా, మా అమ్మ నాయన ఊళ్ళో ఉంటారు. మనం పొద్దున్న లేస్తే కన్వర్షన్ మాఫియా చూస్తున్నాము. ఎవడో మా ఇంటి చుట్టూ తిరుగుతాడు, మా అమ్మ నాయనకు మతం మారమని చెప్తారు. అవును. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఏదో జరుగుతుంది. ఏదో ఒక రోజు మా అమ్మ నాయన నాకు ఏదో రకంగా తెలుస్తుంది, ఇట్లా వస్తున్నారా, మరి మారమంటున్నారు, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు చెప్పేది, మనం మారదాం రా నాతో అన్నారనుకోండి. నేను నా అమ్మ నాయన చెప్పినా నేను నా మతం మార్చుకోవాలా, లేదా నా అమ్మ నాయన నేను ఎడ్యుకేట్ చేసి, లేదమ్మా అది మన ధర్మం కాదు, అసలు అవి మన దేశ మతాలే కాదు, అవి ఎడారి మతాలు, అవి అసలు మన సనాతన ధర్మం పుట్టినప్పుడు పుట్టలేదని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలన్నా, చెప్పాలి కదన్నా.